SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకిషన్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా, బాగున్నాను సార్, ఇప్పుడు చాలా మందికి కాల్షియము, విటమిన్ డి ఇవన్నీ చాలా తగ్గిపోయాయి ఒక రకంగా. అంటే అసలు చిన్న ఏజ్లలోనే కొంచెం బాగా జాయింట్ పెయిన్స్ రావటము, యాక్టివ్గా పని చేయలేకపోవటము, ఇంక్లూడింగ్ మీ కొన్నిసార్లు నాతో సహా. అసలు ఏంటి ఇంత చిన్న ఏజ్లో, ఇంతకుముందు అంత చకచక బాగా పరిగెత్తే వాళ్ళం, ఇప్పుడు ఏంటి ఇలా అవుతుంది, అసలు మరి ఏంటి సమస్య అని అనిపిస్తుంది. కాస్త పని చేయగానే అలసిపోవటం నిజంగానే. సో ఎముకల నొప్పులు రావడం. ఒళ్ళంతా నొప్పులు, ఎప్పుడు అదే జాయింట్ పెయిన్స్, ఎముకల నొప్పులు, కాళ్ళు ఎక్కువ మెట్లు ఎక్కితే ఎక్కలేకపోవటం పిల్లలతో సహా. సో వీటన్నిటికీ సమస్య ఏంటంటారు సార్? ఎందుకు దానికి మరి ఏమన్నా మంచి మీరు చిట్కాలుగానే ఏమైనా చెప్తారా జాగ్రత్తలు పాటించడానికి? ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల్లో, ఎదిగే పిల్లల్లో కాల్షియం విత్ విటమిన్ డి అవసరం అన్నమాట, రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే ఓల్డ్ ఏజెస్ వాళ్ళకి కాల్షియం విత్ విటమిన్ డి ఖర్చు అవుతుంది, అయిపోతుంది. సో వాళ్లకు రిక్వైర్మెంట్ ఉంది. సో మరి ఎందుకు అయిపోతుంది అంటే వాళ్ళు పని చేసి అయిపోయింది, ఖర్చు అయిపోయింది. ఇక్కడ పిల్లలకి ఇప్పుడే కావాలి కనుక అత్యధికంగా రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళకి రిక్వైర్ కావాలి. సో మరి ఏం చేస్తున్నారు, ఎందుకు అవ్వట్లేదు, మరి రిక్వైర్మెంట్ ఎందుకు ఉంది? ఇంత పూర్వకాలంలో మరి రిక్వైర్మెంట్ ఏం అవసరం రాలేదు, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అని అనవచ్చు. సో ఏంటి అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో చాలా రకాల మార్పులు జరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు కూడా పాలు తాగడం లేదు అని చెప్పాలి. ఏమన్నంటే ఈ మధ్య కాలంలో కొత్తగా నేను వింటున్నాను, చిన్నప్పుడు పాలు లేనిదే ఒక పూట, ఖచ్చితంగా 2 పూటలు ఇంత పెద్ద గ్లాస్లో పాలు తాగేవాళ్ళు. మధ్య నాకు ఆ పాలే పడట్లేదు, ఆ స్మెల్ పడట్లేదు, నాకు ఇష్టం ఉండదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటారు? అది ఒక రకమైన ఫోబియా అంతే, హ్యాబిట్. అలవాటు అయిపోతే అలాగే అలవాటు అయిపోతుంది అంతే. ఏదో సుమతి శతకం ఉంది కదా, తినగా వేము తీయగుండు అంటే వేపాకు తీయగా ఉండదు, చేదు ఉంటుంది. తింటూ ఉంటే చేదు ఉంటుంది. ఇంతెందుకు, వీ కెన్ టేక్ సమ్ మెడిసిన్ ఇట్ ఆల్. అది తీసుకుంటుంటే ఫస్ట్ డే కొంచెం అదో మాదిరిగా తాగలేమేమో అనేటట్టుగా ఉంది. ఇప్పుడు 10 days అయింది, పర్లేదు, టేస్ట్ వచ్చేసింది, తాగగలుగుతున్నాం. బోర్న్విటా ఫస్ట్ ఫ్లేవర్ బాగుండేది, ఇప్పుడు బోర్న్విటా ఫ్లేవర్ కరెక్ట్ ఉండదు, తాగుతూ ఉంటే అదో రకంగా ఉంటుంది. ఆ విధంగా ఏది ఉండదు, కానీ అలవాటైతే తాగలుగుతాం. అలాగే మేము తయారు చేసిన ఒక మెడిసిన్ కూడా పరిస్థితి అదే అనమాట. కొంత అదో మాదిరిగా చేయదా అంటే చేయదు అని చెప్పడానికి లేదు, మరి ఒకరా అంటే అది చెప్పడానికి లేదు. మేబీ ఒక రకమైన సస్టైన్ టేస్ట్ ఉంటుంది, తాగలుగుతాము. 1-2 days 5 days కాగానే అలవాటు అయిపోతుంది. అలాగే పాలు అనేది కూడా అంతే. ఏంటంటే హ్యాబిట్, శరీరం అలా అలవాటు చేసుకున్నాం. అలా అలవాటు అవ్వడం వల్ల ఏంటి అంటే పాలు తాగలేకపోవడం, అది చూడగానే అలర్జీ లాగా తాగలేము మేము ఇంకా అని ఒక రకమైనటువంటి యాంగ్జైటీ వల్ల మనసుని అలా ఆ విధంగా ట్యూన్ చేశారు శరీరాన్ని, అందువల్ల తాగలేకపోతే. మరి చిన్నప్పుడు పుట్టగానే పిల్లలు ఏం పాలు తాగుతాను అడగదు కదా, పెద్దవాళ్ళు తాగిస్తాం, అలవాటు చేస్తాం అంతే, ప్రతిదీ అలవాటు చేస్తాం. అలా అలవాటు అయిపోయి అలా తాగేస్తారు అంతే. సో ఇక్కడే మనకు కనిపిస్తుంది కాల్షియం ఇచ్చేటువంటి పాలు అయితే తాగడం తగ్గిపోయింది. సో మరి దీనికి మరి ఇప్పుడు అందరూ కూడా కాల్షియం కానీ విటమిన్ డి కానీ న్యాచురల్గా పెరగాలంటే వాళ్ళు ఏం చేయాలి సార్? పిల్లల్లో పెరగాలంటే తల్లిదండ్రులు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా కాల్షియం బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం, కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, సో పళ్ళు, పాలు, పళ్ళు, ఇంకా కొన్ని రకాల ఆహార ధాన్యాలు, టమాటోస్ ఉన్నాయి, పాలకూర ఉంది, వీటిలలో మునక్కాయలు, వీటిలలో కూడా సఫిషియెంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంది, సఫిషియెంట్ ఆఫ్ కాల్షియం ఉంది. సో అవి తీసుకోవాలి ఎక్కువగా. పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఆకుకూరలు తినట్లేదు, అదొక ఫోబియా అనమాట. ఈ విధంగా రకరకాల ఆహారం మానేసి ఏం చేస్తున్నారు, అంత ఫైబర్ పనికిరాని తిన్నంత తినేస్తున్నారు. నూడిల్స్ తినడం, మ్యాగీ తినడం, ఇవన్నీ వాటి వల్ల ఏంటి, జరగకూడని నష్టం అంతా జరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ సాస్, ఆర్టిఫిషియల్ జెల్స్ ఏవో ఉంటాయి, అవన్నీ వేయడం వల్ల, అవన్నీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వాటి వల్ల శరీరంలో ఉన్నటువంటి మంచి రక్త కణాలు కానీ, మంచి యాంటీబాడీ సెల్స్ కానీ వీక్ అయ్యే అవకాశం ఉంది, చనిపోయే అవకాశం ఉంది. సో దానివల్ల చాలా రకాల ప్రమాదాలు పొంచున్నాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎప్పుడు తినకూడదు. బయట ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్. ప్యాక్ చేయబడ్డట్టు
ఇప్పుడు టిఫిన్స్ కూడా అవ్వచ్చు, బయట నుంచే ప్యాక్ చేసుకొని తెచ్చుకొని తినడం. వాడు ఏం చేస్తాడు, అతి చన్నని పల్సని ఉల్లిపొరలాగా ఉన్నటువంటి ప్యాతలిన్ కవర్లో ఆహారం వేసిస్తాడు. ఈవెన్ చల్లడిదైనప్పటికీ అందులో రకరకాల టేస్ట్లు ఉంటాయి. ఉప్పు ఉంటుంది, ముఖ్యంగా కారం ఉంటుంది, రకరకాల మసాలాలు ఉంటాయి, వాటికి రకరకాల గుణగణాలు కలిసి ఉంటాయి. సో దానివల్ల ప్లాస్టిక్ కవర్తోనే రియాక్షన్ చెంది విషతుల్యంగా మారిపోతుంది ఆహారం. విషతుల్యంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం తినేస్తున్నాం. వాటి వల్ల క్యాన్సర్స్, గుండె జబ్బులు, రకరకాల జబ్బులు వస్తున్నాయి. తెలియకుండానే విషాన్ని తినేస్తున్నాం. అవునవును. సో అందుకని అలా ప్యాక్ చేసినటువంటి ఆహారాన్ని తినకపోవడం మంచిది. దానివల్ల చాలా రకాల జబ్బులు రాకుండా ఉంటాయి, యాంటీబాడీ ప్రొటెక్షన్ పెరుగుతుంది, ఇంకే అవసరము రాదు. ఇక ఇందాక చెప్పినట్టు బీన్స్ కావచ్చు, దొడ్డు చిక్కుళ్ళు అవ్వచ్చు, అలాగే అలసందలు అవ్వచ్చు, ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా వాటిలలో కూడా కొన్ని ప్రోటీన్స్, ఫ్యాబ్రిక్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, వుడ్ లెవెల్స్, మంచి కాల్షియం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత విటమిన్ డి కావాలి. విటమిన్ డి ఎందుకు అంటే విటమిన్ డి ఉన్నట్లయితేనే కాల్షియం అబ్జార్బ్ అవుతుంది శరీరంలోకి. ప్రధానంగా కాల్షియం కావాలి. కాల్షియం అబ్జార్ప్షన్ రావాలి అంటే విటమిన్ డి ఉంటే కాల్షియం అబ్జార్బ్ అవుతుంది, శరీరం తీసుకుంటుంది, ఇఫ్ నాట్ తీసుకోదన్నమాట. సో అందువల్ల విటమిన్ డి ఉండాలి, కాల్షియం ఉండాలి, రెండు ఉండాలి. సార్ ఇక్కడ నేను విన్నాను, మామూలుగా సాధారణంగా కాల్షియం, విటమిన్స్ బాడీ తీసుకోవాలి ఖచ్చితంగా అంటే దానికి ఉదాహరణకి ఖచ్చితంగా రాత్రి మజ్జిగ తాగితే, ఎప్పుడైనా సరే రోజులో మజ్జిగ అనేది తీసుకుంటే బాడీ తీసుకుంటుంది అంటారు. ఎందుకంటారు సార్? దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారు? చాలా మంచి ప్రశ్న ఇస్తారు, మంచి సలహా కూడా. మజ్జిగ, పెరుగు, పాలు, అందుకే పాల పదార్థాలు విరివిగా తీసుకోవడం వల్ల లాభం చేకూరుతుంది. పాలైనా, పెరుగైనా, మజ్జిగైనా ఒక రకంగా దానివల్ల అందులో ఉన్నటువంటి సబ్ మినరల్స్ మన శరీరానికి అందుతాయి. మన శరీరం ప్రొడ్యూస్ చేసే శక్తిని కలిగి ఉంటుంది, స్వతహాగా తయారు చేసుకుంటుంది ఇది తీసుకోవడం వల్ల న్యాచురల్గా. అందుకే చెప్పాక టమాటోస్ తీసుకోవడం, పాలకూర, తోటకూర, అలాగే కొన్ని రకాల బీన్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే కూడా మనకు శరీరంలో ఇట్ కెన్ బి ప్రొడ్యూస్ ద కాల్షియం అండ్ విటమిన్ డి. అలా తీసుకోవాలి తప్పకుండా, సహజ సిద్ధంగా లభించేటివి. అలాగే బంగాళదుంపల్ని, అందులో మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అవి కూడా ఎముకలకు బలాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పెయిన్ రాగానే బంగాళదుంపలు మానేస్తుంటాం, అలా మానేయకూడదు, తీసుకోవాలి. అలాగే వంకాయలు మానేస్తుంటారు. వంకాయలు తీసుకోవడం వల్ల కండ పుష్టి జరుగుతుంటుంది, కండరాలలో పటుత్వం పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు అవసరం ఉన్నటువంటి ఆహార పదార్థాలు మానేసి అవసరం లేనివి, శరీరానికి ప్రమాదం కలిగజేసే వాటిని తీసుకుంటున్నాం. సో అందువల్ల మంచి ఆరోగ్యంగా ఉండేటటువంటి బెనిఫిట్స్ కలిగేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. సో ఏది ఏమైనా విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ కూడా చాలా మందికి తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ఆహారం ఇవన్నీ ఎంత తీసుకున్నా అవి తగ్గిపోతున్నాయి. సో ఎంత ఆహార చేంజెస్ తీసుకున్నా మళ్ళీ మెడిసిన్స్ ఇవి వాడటం వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటుంటారు కదా, మరి దీనికి ఆయుర్వేదంలో ఏదైనా మంచి మెడిసిన్ ఉందా? సో అక్కడే వస్తుంది, చాలా మంచి ప్రశ్న ఇస్తారు. సో ఏంటి, న్యాచురల్గా డెవలప్మెంట్స్ ఉండాలి. ఎంత చెప్పినప్పటికీ చాలామంది ఫుడ్ తీసుకోవడంలో అలక్ష్యం కానీ, దొరక్కపోవడం కానీ ఏదో ఒకటి జరగవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో వీ కెన్ ప్లాన్ అవుట్ సమ్ మెడిసిన్ ఈజ్ దేర్. ఆయుర్వేదిలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. సో ఏంటి ఇక్కడ చూస్తున్నారు, సో కాల్స్క్లామ్ అని చెప్పేసి పౌడర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఉదయం సాయంత్రం ఒక స్పూన్ 1 కప్ ఆఫ్ పాలల్లో మరిగించేసి తాగినట్లయితే, కాస్త బెల్లం వేసి తాగుతూ ఉన్నట్లయితే విటమిన్ డి, కాల్షియం డెవలప్మెంట్స్, అలాగే ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ కెన్ బి స్ట్రెంగ్త్ ఆఫ్ బోన్స్ని గట్టితనంగా ఉండేటట్టుగా, బోన్స్ గట్టిగా ఉండేటట్టుగా డెవలప్ చేస్తుంది. బోన్ డెన్సిటీ పెరుగుతుంది, బొక్కలు బలసపారిపోవడం, క్యావిటీస్ రాకుండా ఆపుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎముకలు దృఢంగా ఉంటాయి, ప్లస్ విటమిన్ డి ప్లస్ కాల్షియం ఈ మూడు కూడా మంచిగా అభివృద్ధిలోకి వస్తాయి. చాలా ఫైన్ ప్రొడ్యూస్ ఉంటుంది. న్యాచురల్గా ఇట్ సెల్ఫ్ శరీరం తనకు తానుగా తయారు చేసుకునేలాగా ప్రయత్నం చేస్తుంది. సో ఈ కాల్స్క్లామ్ పౌడర్ అనేది ఉదయం సాయంత్రం తీసుకుంటున్నట్లయితే పాలల్లో కలిపి తీసుకుంటుంటే చాలా బాగా పనిచేస్తుంది. రైట్.
సో చూసారు కదా క్లియర్గా మనం చేయాల్సినవి చేయకూడనివి, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎటువంటి మంచి చిట్కాలు అయితే చెప్పారు. సో మరిన్ని ఇన్ఫర్మేషన్స్ ఇలానే చూడాలి అనుకుంటే కీప్ వాచింగ్ గైడ్లైన్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.